అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 2 రోజుల మొదలే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ గా ఉత్తమ నైపుణ్యాన్ని ప్రతిభను కనపరిచినటువంటి 5 మహిళా అమరులను ఇక్కడ సత్కరించడం జరిగింది. ముఖ్యంగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి ఒక మహత్తర ఆశయంతో గ్రామీణ ప్రాంతంలో విస్తరిస్తూ ఉంది. ఈ రోజు సుమారు 3,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు పనిచేస్తూ ఉన్నారు. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఎంతో మందికి లైవ్లీహుడ్స్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో లభిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు వారి యొక్క డబ్బుల్ని తీసుకెళ్లి బ్యాంక్ వెళ్ళేసి డిపాజిట్ చేయడానికి కొరకు ఒక రోజు వెచ్చించాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజు వారి కూలి కూడా పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి ఏం అవసరాలు లేకుండానే మేము గ్రామీణ ప్రాంతంలోనే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్స్ ను అపాయింట్ చేసి వారికి ఫైనాన్షియల్ సేవలు అందిస్తూ ఉంది. ఇంకా ఈ సేవల్ని రాబోయే కాలంలో విస్తరించడానికి అనేకమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉంది. సో 2017లో ప్రారంభమైనటువంటి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు ఈ రోజు దేశవ్యాప్తంగా 1,00,000 మంది బిజినెస్ కరెస్పాండెంట్స్ తో పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తరించడానికి అనేకమైన ప్రణాళికలు తయారు చేస్తుంది. అదేవిధంగా ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించినటువంటి క్యాంపులు కూడా నిర్వహిస్తూ ఉంది. సో మరి ముఖ్యంగా మహిళా సోదరిమణులు ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లో ఒక ముఖ్యమైన రోల్ ప్లే చేయాలనే ఉద్దేశంతో వారిని బిజినెస్ కరెస్పాండెంట్స్ గా ఎక్కువ మొత్తంలో వారిని అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ కంటే పెట్టింది పేరు. ఈ దేశానికి వచ్చిన ఏ విజిటర్ అయినా మొట్టమొదటి విజిట్ చేసేది తాజ్ మహల్, ఆ తర్వాత వచ్చి విజిట్ చేసేది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ నే. మరి ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ కూడా ఇక్కడ శ్రీనిధి అనే బ్యాంకుతో పాటుగా బ్యాంకుల ద్వారా వాళ్ళు అప్పులు తీసుకొని మరి రీపేమెంట్ చేయడంలో కూడా దాదాపు 100% రీపేమెంట్ చేస్తూ ఉన్నారు. మరి ఒక మంచి క్రెడిట్ కల్చర్ ఈ రాష్ట్రంలో ఉంది ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా. సో మరి ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా కూడా గ్రామీణ ప్రాంతంలోకి వెళ్లి రేపు రాబోయే కాలంలో ఇంకా మెరుగైన సేవలు, ముఖ్యంగా వాళ్ళు బ్యాంకులకు వెళ్లకుండా అవసరం లేకుండా ఇంటి దగ్గరనే డిపాజిట్లు కలెక్ట్ చేసి వారికి కావాల్సినటువంటి సర్వీస్ అందించడానికి ప్రయత్నాలు చేయబోతుంది. సో మరి ఆ ప్రయత్నంలో భాగంగానే మరి మహిళా సోదరిమణులను గుర్తించి ఈ రోజు వారికి అవార్డులు ఇవ్వడం జరిగింది.